చెప్పండండి. ఎస్ సార్. అది మీరు రోజు చేసుకున్నా సరిపోతుందండి. అందుకనేసి దాన్ని నేను సపరేట్‌గా ఒకరిని తీసుకొని డైలీ అవి పెట్టేటట్టు చూస్తున్నా. ఓకేనా? సో, దానికోసమనే ఒకరిని తీసుకొని చేయిస్తున్నా డైలీ. సో, అలాగే మీకు వీడియోస్ చేయడానికి కూడా ఒకటి చూస్తాను నేను. సో, నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే లైక్ పారిస్ ఒలింపిక్స్. సో, ఫస్ట్ నేను ఎడిషన్ పాయింట్స్ అన్నీ మీకు పీడీఎఫ్ పెడతాను. సో, వాడిచ్చిన దాంట్లో మనకి వచ్చే క్వెషన్స్ అన్నీ చెప్తాను చూడండి. ఎన్నో ఎడిషన్ అండి ఇది? ఎన్నో ఎడిషన్ అండి? 33rd సమ్మర్ ఒలింపిక్స్ ఇవి. ఓకేనా? 33rd సమ్మర్ ఒలింపిక్స్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 26th జూలై నుంచి మనకు జరిగింది ఇది. ఓపెనింగ్ సెరమనీ 26th జూలై జరిగింది. 11th ఆగస్ట్ వరకు జరిగిందండి. ఓకేనా? సో, ఫస్ట్ ప్లేస్ ఎవరికండి? ఫస్ట్ ప్లేస్ ఎవరికి? ఫస్ట్ వచ్చి యుఎస్ఏ. ఓకేనా? వీళ్ళకి మొత్తము 126 వచ్చాయి. ఈ 126లో ఏంటంటే గోల్డ్ 46, గోల్డ్ 40, సిల్వర్ 44, నెక్స్ట్ బ్రాంజ్ వచ్చి 42. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ ఎంత? అండి దీంట్లో? ఇండియా ర్యాంక్ వచ్చి 71. సో, ఇండియా ర్యాంక్ 71. సో, మనకేంటి దీని సిల్వర్ వచ్చి ఎన్ని వచ్చాయి? సిల్వర్ 1, బ్రాంజ్ ఎన్ని వచ్చాయి? 5. ఓకే, బ్రాంజ్ 5 వచ్చాయి. సో, ప్యారిస్ లో మనకు జరిగింది కదా ఎడిషన్ ఎంత? 33rd. ఇది సమ్మర్ ఒలింపిక్స్. ఇది ప్యారిస్ ఎన్నోసారి చేస్తుందంటే వెన్యూ వచ్చి ప్యారిస్ ఎన్నోసారి హోస్ట్ చేస్తుందంటే థర్డ్ టైం హోస్ట్ చేస్తుందండి. దీన్ని అడగరు ఎక్కడ జరిగింది అని అడుగుతారు. మనం ఏం చేస్తాం? ప్యారిస్ లో అని చెప్తాం. ఓకే. వీళ్ళు ఇది సమ్మర్ ఒలింపిక్స్ కదా. ఫస్ట్ టైం ఎక్కడ సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి అంటే ఎస్ఎస్సికి అడగచ్చు, అందుకని చెప్తున్నా. ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ 1896 గ్రీస్ లో జరిగాయి. 1896 గ్రీస్ లో జరిగాయి. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి ఐడియా ఉందా? ఇది కూడా అడుగుతాడు. ఇప్పుడైతే ఇంకొక క్వశ్చన్ మోడీ స్పీచ్ లో నేను మర్చిపోయాను చెప్పడం. 2036 కి ఇండియాలో ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికి ఇండియా వెన్యూ ఆఫ్ ఒలింపిక్స్ మేము హోస్ట్ చేయగలము. ఒలింపిక్స్ అనేది చాలా పెద్ద ఖర్చు అండి. మేము హోస్ట్ చేయగలము. అది చేయడం మనకు పెద్ద ప్రైడ్. దానికోసం మనం సంసిద్ధంగా ఉండాలి అని చెప్పారు. ఓకే.
నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ చేస్తున్నారు? ఐడియా ఉందా నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడో? సో నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇట్ విల్ బి ఇన్ లాస్ ఏంజల్స్, యుఎస్ఏ. లాస్ ఏంజల్స్, యుఎస్ఏ. ఇప్పుడు 33rd కదా, సో 34th. ఓకేనా, 34th ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్. అది ఎప్పుడు చేస్తారు? ఎవ్రీ 4 years కి. సో 2028 లో జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఒలింపిక్స్ యుఎస్ఏ లో లాస్ ఏంజల్స్ లో చేస్తారు. సో ఇక్కడ ఎవ్రీ టైం ఏదైనా స్టేడియంలో జరుగుతుంది అనమాట ఒలింపిక్స్ ది. బట్ ఇప్పుడు ఎలా జరిగిందంటే ఒక రివర్ లో జరిగింది. ఓకేనా, ఒక రివర్ లో జరిగింది. సో ఆ రివర్ పేరు ఏంటంటే, సో ఓపెనింగ్ సెరమనీ హెల్డ్ ఇన్ ఎ రివర్. ఈసారి ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ చేశారంటే ఒక రివర్ లో చేశారు సెరమనీ. ఏ రివర్ లో చేశారు ఇది అడుగుతారండి. రివర్ సైని. ఓకేనా, రివర్ సైని. ఈ రివర్ సైని, సో వాళ్ళు ఏమేమి అడగచ్చు అంటే రివర్ సైని ఎక్కడ ఉందని అడగచ్చు, లేదా విచ్ రివర్ ఈస్ అలాంగ్ ద, ఏ రివర్ ఒడ్డున ప్యారిస్ ఉంది అని అడగచ్చు. ఓకేనా, రివర్ సైని ఎక్కడ ఉందని అడగచ్చు, ఎక్కడ ఒలింపిక్స్, ఏ రివర్ లో ఒలింపిక్ సెరమనీ ఓపెనింగ్ సెరమనీ జరిగింది అని అడగచ్చు, లేదా ఏ రివర్ ఒడ్డున ప్యారిస్ ఉంది అని అడగచ్చు. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఇంకా పాయింట్స్, మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కొత్తగా న్యూ స్పోర్ట్స్ 2024 లో ఏమేమి వచ్చాయి అని అడుగుతాడండి. ఓకేనా, న్యూ స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే కొత్తగా ఏ స్పోర్ట్స్, వాడు క్వశ్చన్ లో అడుగుతాడంటే కొత్తగా ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చెప్తాను చూడండి. న్యూ స్పోర్ట్స్ ఏంటంటే బ్రేకింగ్, సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్. ఇవి కొత్తగా యాడ్ అయిన స్పోర్ట్స్ అనమాట. వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే మనకు 5 ఆప్షన్స్ కదా, ఆ 5 ఆప్షన్స్ వాడు ఎలా ఇస్తాడు అంటే విచ్ అమంగ్ ద 4 which among the following is not under newly added sports in ఒలింపిక్స్ అని అడుగుతాడండి. 5 ఆప్షన్స్ ఇచ్చేసి ఉన్న ఆప్షన్స్ లో కొత్తగా యాడ్ అయిన స్పోర్ట్ ఏది కాదు అని చెప్పి అంటాడు. ఓకేనా, మనం అప్పుడు ఏం చేయాలి, ఆ 5 ఆప్షన్స్ లో ఏదైతే యాడ్ కాలేదో అది మాత్రం మనం చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? స్కేట్ బోర్డింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ 4 స్పోర్ట్స్ కాకుండా 5th ఆప్షన్ లో ఏదో ఒకటి ఉంటుంది, అది మనం ఇవి 4 గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏదో ఒకటి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అమంగ్ ద 4, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అమంగ్ ద న్యూ స్పోర్ట్ దట్ ఈస్ యాడెడ్ టు ఒలింపిక్స్ అంటాడు. ఈ 4 కాకుండా ఒకటి ఉంటుంది, అది చూస్ చేసుకోవాలి. ఓకేనా,
నెక్స్ట్ మొత్తం ఎంతమంది అథ్లెట్స్ వచ్చారంటే 640 అథ్లెట్స్ వచ్చారు. ప్యారిస్ ఒలింపిక్ ఫాలోడ్ బై హోస్ట్ ఫ్రాన్స్ విచ్ హ్యావ్ 603. యునైటెడ్ స్టేట్స్ కి 640, ఫ్రాన్స్ కి అయితే 608 ఉన్నారు. నెక్స్ట్ ఎన్ని కంట్రీస్ నుంచి ఇదండి స్పోర్ట్స్ టోటల్ ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయంటే 32. ఎన్ని కేటగిరీస్ అంటే 48 డిసిప్లైన్స్. ఇప్పుడు ఇది ఉంటది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ లోనే చాలా ఉంటాయి, 10 మీటర్ అనేసి 100 మీటర్ అనేసి ఇలా చాలా ఉంటాయి కదా. మళ్ళీ రెజ్లింగ్ లో వెయిట్ బట్టి 50, 60, 75 ఇలా ఉంటాయి కదా. సో వెయిట్ బట్టి అలా. ఓకే, 329 మెడల్ ఈవెంట్స్. సో ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయని అడగచ్చు, ఎన్ని డిసిప్లైన్స్ అని అడగచ్చు, 329 మెడల్ ఈవెంట్స్, ఎన్ని మెడల్ ఈవెంట్స్ అని కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాట్ ఈస్ ద మస్కట్? మస్కట్ అంటే లోగో అండి. మస్కట్ వచ్చి మనకేంటి మస్కట్? ఒలింపిక్ ఫ్రిడ్జ్. ఓకే, ఇదేంటంటే ఒలింపిక్స్ ఫ్రెంచ్ వాళ్ళ లోగో లాగా అనమాట, ఫ్రీడమ్ కి వాటికి, ఫ్రెంచ్ రిపబ్లిక్ బట్టి. ఓకేనా, ఇది ఏ కలర్ లో ఉందంటే బ్లూ, వైట్, రెడ్, ఈ 3 కలర్లో వాడు పెట్టాడు అనమాట. రెడ్. ఓకే, నెక్స్ట్ మోటో. మోటో వచ్చి ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ అంటే మోటో అడుగుతాడు. ఐ థింక్ మోటో ఈజ్ అలోన్ వి గో ఫాస్టర్, అలోన్ వి గో ఫాస్టర్, కమా బట్ టుగెదర్ వి గో ఫర్దర్, టుగెదర్ వి గో ఫర్దర్, టుగెదర్ వి గో ఫర్దర్. ఓకే, ఇది మోటో. సో మోటో ఏంటి, మస్కట్ ఏంటి, నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ. వీటన్నిటిపైన నేను కూడా క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇండియా గురించి. ఇండియా ఇన్ ఒలింపిక్స్ లో చూద్దాం. ఇండియా ఇన్ ఒలింపిక్స్ ఏంటండి, ఎగ్జామ్ ఉందా? నాకు పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు. ఓకే, చూద్దాం, కంప్లీట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేసాక చూసి చెప్తాను. రేపు మార్నింగ్ కూడా నేను క్లాస్ తీసుకుంటా. సో ఇండియా మొత్తం ఎన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసింది అంటే, మొత్తం ఎంత మందిని పంపించింది అంటే అండి, ఇండియా 117 అథ్లెట్స్ ని పంపించింది. దాంట్లో మనకి 6 మెడల్స్ వచ్చాయి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో 70 మేల్స్ వెళ్ళారు. ఓకేనా, ఇండియా నుంచి 47 ఫిమేల్ వెళ్ళారు. మళ్ళీ ఫిమేల్ డిస్క్రిమినేషన్ అంటారేమో. ఫ్లాగ్ బేరర్స్ క్లోజింగ్ సెరమనీలో ఎవరు? సో ఫ్లాగ్ బేరర్స్ కి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లాగ్ బేరర్స్ ఓపెనింగ్ కి వచ్చేసరికి ఎవరు? క్లోజింగ్ మనకు తెలుసు ఎవరు. ఓపెనింగ్ కి ఎవరు? పివి సింధు, శరత్ కమల్. ఓకేనా, శరత్ కమల్, పివి సింధు, శరత్ కమల్. క్లోజింగ్ సెరమనీకి ఎవరు? క్లోజింగ్ కి ఎవరు మీకు తెలుసు ఆల్రెడీ, బాగా ఫేమస్ అయిన తను మను బకర్, ఏ స్పోర్ట్ తను, అండ్ పిఆర్ శ్రీజేష్, లెజెండ్. ఓకేనా, గోల్ కీపింగ్ ఆఫ్ హాకీ. సో ఇండియా మొత్తం ఇక్కడ ఎన్ని 32 ఈవెంట్స్ కదా, 32 స్పోర్ట్స్ లో ఇండియా ఎన్నిట్లో పార్టిసిపేట్ చేసిందంటే 16 పార్టిసిపేట్ చేసిందండి. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ హౌ మెనీ? 16. ఓకేనా, 16 పార్టిసిపేట్ చేసింది.
నెక్స్ట్ మెడల్ టాలీకి వచ్చేసరికి యుఎస్ఏ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ టోటల్. ఫస్ట్ ఎవరు? యుఎస్ఏ. ఇది ఆల్రెడీ చెప్పా, 40, 44, 42, 126. చైనా 40, 27, 24, 91. సో నెక్స్ట్ లాస్ట్ ఇండియా గురించి వద్దాం. ఇండియా వచ్చి 0. సో మనదేంటి 71st పొజిషన్, మన 0. నెక్స్ట్ 1, 5, టోటల్ 6. లాస్ట్ ఎవరండి తెలుసా? లాస్ట్ ఎవరో? జాంబియా లాస్ట్. వీళ్ళు 0, 0, 1. ఓకేనా. నెక్స్ట్ మన విన్నర్స్ గురించి మాట్లాడదాం, ఎవరెవరు దేంట్లో వచ్చారు అనేసి. ప్లేయర్, ఈవెంట్, మెడల్. ప్లేయర్, ఈవెంట్, మెడల్. సో ఫస్ట్ మనకి బాగా ఫేమస్ అయింది ఎవరు? ఇవి ఇంపార్టెంట్ అండి, ప్లేయర్, ఈవెంట్, మెడల్. సో మను బకర్ ఏంటి తన దేంట్లో? ఉమెన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్. అవునా? ఎయిర్ పిస్టల్లో తనకేది వచ్చింది? బ్రాంజ్. అవునా? నెక్స్ట్ మను బకర్ అండ్ సరబ్జోత్ సింగ్. సో ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మను బకర్ అలాంగ్ విత్ హూమ్ షీ వన్ బ్రాంజ్ మెడల్ అని అడగచ్చు. బ్రాంజ్ మెడల్ ఇన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్. ఓకేనా, మిక్స్డ్ టీమ్ షూటింగ్ లో తను గెలిచింది. మను బకర్ వస్తే ఇంకొకటి కూడా అడగచ్చాడు, ఏ మెడల్ వచ్చింది అనేసి అన్న అడగచ్చు, ఏ ఈవెంట్ లో వచ్చిందని కూడా అడగచ్చు. ఓకే. నెక్స్ట్ స్వప్నిల్ కుశల్. సో ఇతనికి కూడా బ్రాంజ్ వచ్చింది. ఏంటది? దేంట్లో? 50 మీటర్ మెన్ రైఫిల్ 3 పిస్టన్స్ 50 మీటర్ దాంట్లో ఇతనికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. తర్వాత అమన్ షెహ్రావత్ ఈయనకి దేంట్లో బ్రాంజ్ వచ్చింది? ఎవ్రీ ఇయర్ మనకి బ్రెజిలింగ్ లో ఒక 3-4 మెడల్ అన్న వచ్చేవి, ఎవ్రీ టైం 2-3 మెడల్స్ అన్న వచ్చేవి. షూటింగ్ బ్రెజిలింగ్ లోనే మనకి ఎక్కువ వచ్చేది అనమాట. ఎప్పుడైనా వచ్చేది 2-3, దాంట్లో ఇవే ఎక్కువ ఉంటాయి. సో బ్రెజిలింగ్ 57 kg ఫ్రీ స్టైల్లో తినకి మెడల్ వచ్చింది. ఓకేనా. దీంతో పాటు ఇంకా 2 ఉన్నాయి. ఏవవి? ఏంటండి? నీరజ్ చోప్రా దేంట్లో? జావ్లిన్ త్రోలో తనకేది వచ్చింది? సిల్వర్ మెడల్. ఎంత వేసాడండి? 89.97 అనుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ మెన్స్ హాకీ. దీంట్లో మెన్స్ హాకీలో మనకి ఏది? బ్రాంజ్ మెడల్ వచ్చింది. అవునా? మెన్స్ హాకీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నాకు మీరు ఇక్కడ చెప్పాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎవరిపైన గెలిచారు? అపోజిషన్ అడుగుతారు దీంట్లో. వర్సెస్ ఎవరితో అండి మన వాళ్ళు గెలిచింది ఆ రోజు? చెప్పాలి. స్పెయిన్ తో గెలిచారు. ఓకేనా. 2-1 స్కోర్ తో మన వాళ్ళు గెలిచారు. ఓకేనా. ఇండియన్ మెన్స్ హాకీ స్పెయిన్ పైన గెలిచారు. మన కెప్టెన్ ఎవరండి? కెప్టెన్ అడుగుతారు. హర్మన్ ప్రీత్ సింగ్. ఓకేనా. హర్మన్ ప్రీత్ సింగ్ మనకి కెప్టెన్. ఓకే. ఇంకా వాడు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటదంటే, లైక్ మనకి ఇక్కడ చెప్పాను కదా,
అమన్ షరావత్ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ విచ్ ఈవెంట్ అంటాడు. ఓకే, రెజ్లింగ్ లో ఏ దీంట్లో గెలిచాడు అని అడుగుతాడు. స్వప్నిల్ కుశల్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతాడు. లేదా శ్రీజేష్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అంటాడు. హర్మన్ ప్రీత్ సింగ్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అంటాడు. ఇలా వాడు స్పోర్ట్స్ బట్టి కూడా మనల్ని క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు మెయిన్ పాయింట్స్ అన్ని నేను చెప్పేశాను. ఎన్నో ఎడిషన్ ఒలింపిక్స్ లో, ఈ ఒలింపిక్స్ మనకి ఎన్నో ఎడిషన్. నెక్స్ట్ డ్యూరేషన్ మీద ఎప్పుడు అడగరు. ఎస్ఎస్సికి అయితే ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు, ఇది ఎన్నో ఎడిషన్ అని అడగచ్చు. నెక్స్ట్ ప్యారిస్ ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్ లో జరిగింది. ప్యారిస్ ఇది ఎన్నోసారి హోస్ట్ చేసింది అంటే 3 times హోస్ట్ చేసింది. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చిందంటే యుఎస్ఏకి వచ్చింది బై సెక్యూరింగ్ 40 gold. ఇండియాకి ఏ ర్యాంక్ అంటే 71 ర్యాంక్. ఇండియాకి టోటల్ మెడల్ టాలీ ఎంత అంటే 6. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే లాస్ ఏంజల్స్ యుఎస్ఏలో జరుగుతుంది. ఏ ఇయర్ లో జరుగుతుంది అంటే 28 లో జరుగుతుంది. ఇండియా డ్రీమ్ ఎప్పుడు హోస్ట్ చేయాలని 2036 లో హోస్ట్ చేయాలని. ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ జరిగింది? రివర్ సైనీలో జరిగింది. ఫస్ట్ టైం రివర్ సైనీలో జరగడం, ఏ రివర్ లో అయినా జరగడం. జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టేడియంలో జరుగుతుంది, కానీ ఇప్పుడు రివర్ మీద ఫ్లోట్ అవుతూ చేశారు. ఓకేనా? ఆ రివర్ సైని ఎక్కడ ఉంది అని అడగచ్చు. రివర్ సైన్ ఏ రివర్ ఒడ్డున్న ప్యారిస్ ఉందని అడగచ్చు. ఇలా క్వశ్చన్ మారుతూ ఉంటది. నెక్స్ట్ కొత్తగా యాడ్ చేసిన స్పోర్ట్స్ ఏవేవి అంటే బ్రేకింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్. మొత్తం ఎన్ని స్పోర్ట్స్ అంటే 32 స్పోర్ట్స్. దాంట్లో ఇండియా ఎన్నిట్లో పార్టిసిపేట్ చేసిందంటే 16. సో ఎన్ని డిసిప్లైన్స్ అంటే 48 డిసిప్లైన్స్. ఎన్ని మెడల్ ఈవెంట్స్ అంటే 329 మెడల్ ఈవెంట్స్. ఓకే, మస్కట్ ఏది అంటే ఒలింపిక్ ఫ్రింజ్. దానిపైన మళ్ళీ ఫ్రెంచ్ ఫ్లాగ్ కూడా ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఏ కలర్స్ యూస్ చేశారంటే బ్లూ, వైట్, రెడ్. మోటో ఏంటంటే అలోన్ వి గో ఫాస్టర్ బట్ టుగెదర్ వి గో ఫర్దర్. సో నెక్స్ట్ ఇండియా గురించి వచ్చేసరికి మొత్తం 117 మెంబర్స్ పంపించింది. దాంట్లో 70 మేల్స్, 47 ఫిమేల్స్. ఫ్లాగ్ బేరర్స్ ఎవరెవరు అంటే ఓపెనింగ్ లో వచ్చి పివి సింధు అండ్ శరత్ కమల్. శరత్ కమల్ ఏ ఈవెంటో తెలుసా అండి మీకు ఎవరికన్నా? శరత్ కమల్ ఏ ఈవెంట్? టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి ఈయన. ఓకేనా? టేబుల్ టెన్నిస్ ప్లేయర్. పివి సింధు బ్యాడ్మింటన్. అవునా? మను బకర్ షూటింగ్. పిఆర్ శ్రీజేష్ హాకీ. ఈయన రిటైర్ కూడా అయ్యారు. ఈయన పైన ఒక క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, లాస్ట్ ఎవరంటే జాంబియా, ఇండియా 71st ప్లేస్. నెక్స్ట్ మన వాళ్ళు ఎవరెవరికి మెడల్స్ వచ్చాయంటే మను బకర్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లో బ్రాంజ్. నెక్స్ట్ సరబ్జోత్ సింగ్ మను బకర్ కి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ లో బ్రాంజ్. స్వప్నిల్ కుశల్ 50 మీటర్ మెన్ ఎయిర్ రైఫిల్ 3 పిస్టన్ లో బ్రాంజ్. అమన్ షరావత్ రెజ్లింగ్ లో 57 kgs లో ఫ్రీ స్టైల్ బ్రాంజ్. నెక్స్ట్ ఇండియన్ మెన్స్ టీమ్ కి బ్రాంజ్ వచ్చింది. ఎవరి పైన ఆడి గెలిచారు మన వాళ్ళు? స్పెయిన్ పైన ఆడి గెలిచారు. ఎవరు మన కెప్టెన్ అంటే హర్మన్ ప్రీత్ సింగ్ మన కెప్టెన్. నీరజ్ చోప్రాకి జావలిన్ త్రో సిల్వర్. సో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? పాకిస్తాన్ అతనికి వచ్చింది కదా. సో అతని నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రేపు ఎగ్జామ్ కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు మన ఒలింపిక్స్ గురించి అలాగే మోడీ స్పీచ్ గురించి నేను చెప్పిన పాయింట్స్ కానీ మీరు చూసుకుంటే యూ విల్ ఈజీలీ గెట్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు చూసుకున్నా చాలు, ఈజీగా 5 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్ లో. 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? అర్థమైందా? సార్ ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ చేశానా?